అమ్మా సంధ్య, పలకరింపులు తర్వాత. ముందు మీరు దాస్తున్న ఆ నిజమేంటో చెప్పండి. ఏం లేదమ్మా, ఊరికే మీ అమ్మ నేను ఏదో మాట్లాడుకుంటున్నాంలే. అమ్మా, నీ కళ్ళల్లో నీళ్ళేంటి? ఏమైంది? అలా చూస్తున్నారేంటి నాన్న? అసలు ఏం జరిగిందో దయచేసి చెప్పండి. సూర్య. అమ్మా సంధ్య, మీ అమ్మకి సూర్య గుర్తొచ్చాడమ్మా. వాణ్ణి తలుచుకుని బాధపడుతుంటే ఏదో ధైర్యం చెప్పడానికి కొన్ని మాటలు అలా అంటున్నాను తప్ప వేరే నిజం దాపరికం ఏం లేదమ్మా. మీరు దాచినా నిజం చెప్పకపోయినా నేను మాత్రం ఒకటి చెప్పాలి. సూర్య చనిపోలేదు, బ్రతికే ఉన్నారు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునమ్మా, మనం సంతోషంగా ఉన్న ప్రతి క్షణంలో మన నవ్వులో సూర్య సజీవంగానే ఉంటారు. మన కళ్ళని తన కళ్ళుగా చేసుకుని నవ్వుతూ చూస్తూ ఉంటారు. అంతే కదా నాన్న? అవునమ్మా, నువ్వు సంతోషంగా ఉన్నంతకాలం సూర్య మన కళ్ళ ముందు ఉన్నట్టే. నిజం నాన్న. ఇప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. ఆకాశ్లో మార్పు, ఆయన మనసులో ప్రేమే ఈ సంతోషానికి కారణం. ఈ పెళ్లి నాకిష్టం లేదు అంటే ఒట్టు పెట్టుకుని మరీ నాకు పెళ్లి చేశారు. నా జీవితం కోసం, భవిష్యత్తు కోసం మీకెంత ముందు చూపుందో అప్పుడు అర్థమవ్వలేదు, కానీ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో నాదే ఉందమ్మా. ఆ దేవుడు ఆడించే ఆటలో మనమంతా పావులం అమ్మా. మంచైనా చెడైనా అంతా ఆయన మాయే. అవునమ్మా, మీరు కాశ్మీర్ వెళ్తానన్నారు కదా? క్యాన్సిల్ అయిందమ్మా. ఆయనకి అనుకోకుండా బిజినెస్ పని పడింది, ఆగిపోవాల్సి వచ్చింది. అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఇలా జరిగిందేంటో. మీరు కొన్ని రోజులు ఈ ఇల్లు ఊరు వదిలేసి ప్రశాంతంగా గడిపి వస్తారనుకున్నాను. అమ్మా, నిజం చెప్పాలంటే ఎక్కడికో వెళ్ళడం కన్నా నాకు ఇంట్లోనే హాయిగా ఉంది. నచ్చిన చోటే బృందావనం, ఇష్టపడ్డ ఇల్లే దేవాలయం అని ఫోన్లో ఎవరో స్టేటస్ పెడితే చూశాను. ఆ లైన్స్ నా సిచ్యువేషన్ కి కరెక్ట్ గా సెట్ అయ్యాయి అనిపించింది. అమ్మా, ఈ మందు లోపల పెట్టు. నాన్నా, మర్చిపోకుండా వేసుకోండి. ఏదైనా అవసరమైతే వెంటనే ఫోన్ చేయండి. అలాగేనమ్మా. ఓకే నాన్న, మరి నేను బయలుదేరుతాను, రేపొస్తాను. మంచిదమ్మా. జాగ్రత్తమ్మా. బాయ్ నాన్న. బాయ్ అమ్మా. జాగ్రత్తమ్మా. కొన్ని రోజులు కాశ్మీర్ వెళ్తే సంధ్య మన సూర్యకంట పడదు అనుకున్నాను, కానీ ఆ ప్లాన్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. భగవంతుడా, ఒకే ఊర్లో ఉంటున్నా వీళ్ళిద్దరినీ కలవకుండా, నిజాన్ని బయట పెట్టకుండా కాపాడుకునే శక్తి నువ్వు. ఊరుకో లక్ష్మి. ఊపిరి గట్టిగా పీల్చుకోండి. ఇంకోసారి. సిస్టర్,
యాంటీబయాటిక్ డోస్ అయిపోయింది కదా? ఎస్ డాక్టర్. కెప్టెన్, నౌ యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అంటే మా అబ్బాయిని ఇంటికి తీసుకెళ్ళొచ్చా డాక్టర్ గారు? ఎస్, ఈరోజే తీసుకువెళ్ళండి. కానీ ప్రతి నెల చెకప్కి తీసుకురావడం మర్చిపోవద్దు. నేనే దగ్గరుండి తీసుకొస్తానండి. ఓకే యంగ్ మ్యాన్, టేక్ కేర్. థ్యాంక్ యూ డాక్టర్. మాధవరావు గారు, మీరు నాతో రండి. మెడిసిన్స్ ఇస్తాను. కొన్ని రోజులు వాటిని వాడితే మంచిది. రండి. మీ కోడలను తీసుకురమ్మని మీ వైఫ్కి చెప్పాను. ఆమె వచ్చిందా? లేదు డాక్టర్ గారు. ఇంకా రాకపోవడం ఏంటండి? మీ అబ్బాయి కండిషన్ గురించి మీ వైఫ్కి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అంటే మా కోడలు ఇక్కడ లేదండి, వేరే దేశంలో ఉద్యోగం చేస్తుంది. మీకు సమస్య తీవ్రత తెలియక చాలా ఆలస్యం చేస్తున్నారనిపిస్తోంది. ఏంటి డాక్టర్ గారు అలా అంటున్నారు? మా సూర్య పూర్తిగా కోలుకోలేదా? చూడండి, శారీరకంగా ఉన్న గాయాలకి నేను మందులు ఇచ్చాను, తగ్గాయి. కానీ మానసికంగా అతని కండిషన్ అస్సలు బాగోలేదు. చాలా డిప్రెషన్లో ఉన్నాడు. భార్యను చాలా మిస్ అవుతున్నాడు. నైట్ టైం కూడా వైఫ్ పేరునే కలవరిస్తున్నాడని తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1, సూర్య ఎప్పుడూ దేని గురించి ఎక్కువగా ఆలోచించకుండా చూసుకోవాలి. నెంబర్ 2, మనసుకి బాధ, ఆందోళన కలిగించే ఏ విషయాలు అతనికి తెలియనివ్వద్దు. నెంబర్ 3, వెరీ వెరీ ఇంపార్టెంట్, మీ అబ్బాయి ఎంతగానో ఇష్టపడుతున్న మీ కోడల్ని ఎక్కడున్నా వెంటనే తీసుకురావాలి. కెప్టెన్ ఉన్న కండిషన్కి మందుల కన్నా ప్రేమను పంచే భార్య దగ్గరగా ఉండడం చాలా మంచిది. మీ అబ్బాయి హెల్త్ ఇక మీ చేతిలోనే ఉంది. ఆలోచించుకోండి. ఉంటాను.